సంకల్పంతోనే ఈ మహా కిసాన్ మేళాకి రావడం జరిగింది. సో వుడ్ స్పీసీస్ అంటే ఒక బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఈ మహాన్ కిసాన్ మేళాలో పీజీపీఆర్ సొసైటీ నుంచి ఉత్తమ రైతుగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. నా తోటలో 500 రకాల మొక్కల్ని నేను పెంచుతూ ఉంటాను. బయోచార్ చేస్తాను, ఫిష్ కల్చర్ చేస్తాను, కోళ్ళ పెంపకం చేస్తాను, అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తాను. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చాలా అవసరము. సో ఆ ఉద్దేశంతో నీటి కుంటలు మరియు బోర్వెల్ రీఛార్జ్ మెకానిజంతో బోర్వెల్ కూడా రీఛార్జ్ చేస్తాను నా తోటలో. రైతు సోదరులందరూ ఈ రకమైనటువంటి ఈ ఒక్కటే వరి పంట లేకపోతే ఇట్లాంటివే కాకుండా విభిన్న రకాల పద్ధతులను కూడా అవలంబించి వ్యవసాయం చేస్తూ అభివృద్ధిలోకి రావడానికి చాలా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కష్టము, ఇష్టము ఈ రెండింటితోని చేస్తే ఇవాళ కాకపోతే రేపైతే గ్యారంటీగా ప్రతిఫలం అనేది మనం కళ్ళ చూస్తాం. కాకపోతే ఈరోజు పంట వేసి 6 నెలల్లో వస్తుందా లేకపోతే 120 రోజుల్లో వస్తుందా అనే క్రాపింగ్లో నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఓపిక పట్టగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్, అందరికన్నా ఎక్కువ డబ్బు మనము చూడగలిగే పరిస్థితి అయితే ఇందులో ఉన్నదండి. డెఫినెట్గా మనం చేసేది ఏదైతే ఉన్నదో, నేను నా వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలగా భావితరాలకు అంటే ఫ్యూచర్లో ఎవరైనా విద్యార్థులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఫలానా మొక్కని చూడాలి అని అంటే డెఫినెట్గా అడవికి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి. అడవిలో కూడా ఎక్కడ ఉంటుందో కూడా దాన్ని ఈ మొక్క ఫలానా మొక్క అని తెలియని పరిస్థితి, ఆకును బట్టి గుర్తుపట్టలేని పరిస్థితి, అసలు ఏ మొక్క ఎలా ఉంటుంది దాని యొక్క ఆనవాళ్ళు కావచ్చు, ఏదైనా అసలు దాన్ని మనం ఏ రకంగా చెప్పినా కానీ దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇప్పుడు పిల్లలకి వెళ్ళి వేప చెట్టు అని అంటే వేప చెట్టా అనే పరిస్థితి. కానీ రాబోయే తరాలకి కరోనా తర్వాత అంటే నేను ఒక దగ్గర, నా భార్య ఒక దగ్గర, నా అమ్మ నాన్నలు ఒక దగ్గర, ఇవన్నిటినీ ఒక వ్యవసాయ క్షేత్రము కలిపింది. ఈ వ్యవసాయ క్షేత్రమే నా వ్యవసాయ క్షేత్రం. రకరకాలుగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఈ ఎగ్జిబిషన్లో నర్సరీ ఉంది, నర్సరీకి వెళ్తాను. నా తోటలో లేని మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్క కొనుక్కెళ్ళి పెడతాను. అంటే అది ఒక కలెక్షన్, ఇంకంతే. అది నిరంతరం. అది 500 గొప్పేం కాదు, కానీ 500ని పెంచటం డెఫినెట్గా గొప్పే. దాన్ని బతికి బట్టగట్టించడం డెఫినెట్గా అది అందరూ చేయలేని పని. ఎందుకంటే కొన్ని మొక్కలు రూపాయికి దొరుకుతాయి, కొన్ని మొక్కలు 10 రూపాయలు దొరుకుతాయి, కొన్ని మొక్కలు 100 రూపాయలు దొరుకుతాయి, కొన్ని మొక్కలు 1000 రూపాయలు కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ సగటు రైతు అన్ని ఎఫోర్డ్ చేయగలరా అంటే డెఫినెట్గా చేయలేడు. సో ఇట్లాంటి ఈ కష్టాలు ఉన్నాయి. అంటే ఇష్టంతో చేసే పని కాబట్టి కష్టమైన నేను భరించి చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేశాను, ఎర్రచందనం వేశాను. దాని లోపల ఏం చేశాను, ఇంటర్ క్రాపింగ్ శ్రీగంధం వేశాను. దాని లోపల ఏం చేశాను, మిరియాలు వేశాను. దాని లోపల ఏం చేశాను, గడ్డి జాతి మొక్కలు, ఉపయోగపడే మొక్కలు వేశాను. దాని పక్కన ఏం చేశాను, మెడిసినల్ ప్లాంట్స్ వేశాను. వీటన్నిటికీ వాటర్ పాండ్స్ చేశాను. వాటర్ పాండ్స్ గట్ల మీద ఏం చేశాను, కొబ్బరి చెట్లు వేశాను. మళ్ళీ నేను తినడానికి ఈ వాటర్ పాండ్స్లో నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో, మా ఇంటికి అవసరానికి కావాల్సిన వరి పొలం ఉన్నది. ఈ వరి పొలం నుంచి కొంచెం మెరక చేసుకునేసి దాంట్లో మామిడి మొక్కలు వేసుకున్నాను. దాని పక్కనే ఏం చేశాను, మళ్ళీ జామ చెట్లు. అసలు ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే రకరకాలు, మీరు ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అని అడవి జాతి మొక్క అయినా కావచ్చు, తినే మొక్క కావచ్చు, లేకపోతే పూల జాతిది కావచ్చు, ఏ మొక్కన కావచ్చు, అది మొక్క అయితే చాలు. నేను నా తోటలో ఉండడానికి ఇష్టపడతాను. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సహజంగా వృక్షజాతి మొక్కలకి పెద్దగా నీళ్లతోని మనకి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంత అవసరము లేని వృక్షజాతి మొక్కలనే నేను ఎక్కువగా సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని బహువార్షికాలు, అన్ని చిన్న, అంటే దాన్ని ఏమంటాం మనము 6 నెలలు సంవత్సరం పంటలు కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు. రోజువుడ్ ఉంది, 40 ఏళ్ళకి వస్తుంది, 600 మొక్కలు ఉన్నాయి. మహాగని ఉంది, 10 ఏళ్ళకి వస్తుంది, 500 మొక్కలు ఉన్నాయి. సో వుడ్ స్పీసీస్ అంటే ఒక బయోడైవర్సిటీ కన్జర్వేషన్. తులసి ఉన్నది, నేను చేస్తాను. నా తోటలో తులసి ఉన్నది, నేనే దాన్ని పౌడర్ చేస్తాను, నేనే ప్యాక్ చేసుకుంటాను, నా ఇండస్ట్రీ ద్వారా నేనే అమ్ముకుంటాను. మోరింగా ఉన్నది, నేనే ప్యాక్ చేస్తాను, మేమే పౌడర్ చేసుకుంటాం, మేమే ప్యాక్ చేసుకుంటాం, మేమే అమ్ముకుంటాం. అంటే ఒక రకమైన ఆదాయాన్ని జనరేట్ చేసుకున్నాను. కోళ్ళు ఉన్నాయి, ఎగ్స్, నాటుకోళ్ళు పెంచుతాను. అంటే ఇదేంటి, నాటుకోళ్ళు ఏంటి, తోటలో మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ గ్రేజింగ్లో తిరుగుతాయి. ఫ్రీ గ్రేజింగ్లో తిరిగినప్పుడు సహజంగా నాకు ఫీడ్ ఖర్చు తగ్గుతుంది. నాకు ఫీడ్ ఖర్చు తగ్గినప్పుడు ఆదాయం పెరుగుతుంది.
సో ఇది కాకుండా మళ్ళీ ఏం చేస్తాను, ఫిష్ కల్చర్ ఉంది. ఈ ఫిష్ కల్చర్ నాకన్నా ఎక్కువ మా కొంగలు బాగా తింటాయి, ఎందుకంటే వేటాడుకొని తింటాయి అవి. అట్లా ఏం లేదండి. అది ఇప్పుడు నిన్న మనము వక్తలు విజయరామ్ గారు ఆయన గారి మాటల్లో మనము ఆయన ఎంత స్ట్రాంగ్ ఛాలెంజ్గా చేశారు అని అంటే, ఆయన జీవితాన్ని ఛాలెంజ్ చేసి నేను ఈ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయితే, ఈ పద్ధతిలో ఫెయిల్ అయితే నన్ను చెట్టుకు కట్టేసి కొట్టండి అనే ఛాలెంజ్ చేశారు. అంటే ఆయన 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఈ మల్టీ క్రాపింగ్ 5 లేయర్ ఫార్మింగ్ కావచ్చు, ఇంకా ఫార్మింగ్ కావచ్చు, అంటే బహువార్షికం నుంచి ఇమీడియట్గా ఇన్కమ్ జనరేట్ చేసే వరకు కూడా ఆయన మేనేజ్మెంట్ సిస్టమ్స్ రైతులందరికీ ట్రైనింగ్ చేస్తున్నారు. దరిదాపు నెలకి 600 మందిని 500 మంది రైతుల్ని ఆయన క్షేత్రానికి తీసుకెళ్ళి ఆయన గారు ట్రైనింగ్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్రూవెన్ టెక్నాలజీ, అంటే ఇదేమి కొత్త పద్ధతి కాదు. ఇంతకుముందు సరే విజయరామ్ గారు మనకి చెప్తున్నారు అనుకుందాం, మన పాత వ్యవసాయ పద్ధతి ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటే మిర్చి పంటలో ఖచ్చితంగా బంతిపూలు వేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆముదం వేసేవాళ్ళు, కందులు వేసేవాళ్ళు. మరి ఇప్పుడు బంతి వేయడం వల్ల నెమటోడ్స్ రావు, ఆముదం వేయడం వల్ల కీటకనాశులను ఆముదం ఆకర్షించుతుంది, ఆముదం మొక్కలోనే అది పురుగు నశించిపోతుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు? విజయరామ్ గారు చెప్పలేదు, మన పెద్దోళ్ళు ఆల్రెడీ చెప్పేశారు ఇదంతా కూడా. కానీ మనము వినలేదు దాన్ని. ఇప్పుడు ఏం చేసాము, దాన్ని అధిక ఉత్పత్తి అధిక ఆదాయం అనే దాంతో ఆ ఒక్క బంతి లైన్ తీసేసి మళ్ళీ అక్కడ కూడా మొక్క పెట్టినాం, మిరపకాయ మొక్కను పెట్టినాం. ఇది డెఫినెట్గా మన పాత పద్ధతి అవలంబించగలిగితే అమోఘమైన ఆదాయం ఉన్నది. ఫైనాన్షియల్గా దీంట్లో సంవత్సరానికి ఆదాయం తీయలేము. ఈ ఆదాయం ఏదైతే వచ్చిందో ఈ ఆదాయం మెయింటెనెన్స్ ఖర్చులకు సరిపోదు, ఇంటికి గడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళనే ఇటువంటి సెక్టార్లోకి రావాలి. ఇప్పుడు రైతు ఉన్నాడు, వరి వ్యవసాయం చేశాడు, అల్టిమేట్గా 3 నెలలు పండించాడు, ఎంత ఆదాయం తీయగలుగుతున్నాడు? నెలకి 5-6 వేల రూపాయలు. సామాన్యుడు జీతం 10,000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ 10,000 రూపాయల కన్నా వ్యవసాయం చేసే రైతు ఇంకంతకన్నా ఎక్కువ ఏం సంపాదించగలుగుతున్నాడు. కానీ ఈ వ్యవసాయంలోకి వస్తే ఇవాళ కాకపోతే రేపైనా డెఫినెట్గా నేను కాకపోతే నా పిల్లలకైనా కానీ ఒక టేకు చెట్టు కావచ్చు, ఒక రెడ్ శాండల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇంకొక వృక్షజాతి మొక్క కావచ్చు, ఈ వ్యవసాయంతో పాటు అదనమైన ఆదాయాన్ని జనరేట్ చేయడానికి మొక్కలు వేసుకోగలిగితే నీడతో పాటు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆదాయాన్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వుడ్ ప్లాంట్ ఏదో ఒకటి. ప్లస్ నేను నా తరపున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సోకాల్డ్ మన పాలసీ మ్యాటర్స్లో ఈ వృక్షజాతుల మొక్కల నుంచి రాబోయే తరాలలో వెరీ రీసెంట్లీ కమింగ్ అప్ డేస్లో మనము అధిక ఆదాయాన్ని చూసే సెక్టార్ ఒకటి రాబోతున్నది. దాన్నే కార్బన్ క్రెడిట్స్ అంటున్నారు. ఈ కార్బన్ క్రెడిట్స్ నిజంగా రైతు దగ్గరికి రాగలిగితే అమోఘమైన ఆదాయం లభించుతుంది.